ఎవ్వరు చూడు ఫేమస్ కావాలని పెండల మూతి పెట్టే తాను కూడా ఎనకాడతలేరు కొందరైతే. శివం గుప్తా అని మోతవరి మొగోడు ఏకంగా రైల్వే స్టేషన్‌లో టికెట్ తీసుకున్నారా లేదా అని టీటీ అవతారం ఎత్తిండు. ఉత్తగా ఏషమేసేదో మాట్లాడినన్నట్టు కాకుండా జనాల తాన టికెట్లు ఉన్నాయా లేవా అని అరుసుకొని ఆళ్ళ తాన లంచాలు కూడా తీసుకున్నాడు. అగో చూడుర్రి వాని పనితనం ఎట్లున్నదో. तो हमने यहाँ पे आधे घंटे में 1200 रुपए कमा लिए हैं। आप लोग कमेंट में बताओ आखिर एक दिन में रियल टिकट कितने पैसे कमाता होगा। చూసిరా 30 నిమిషాల్లో 1200 వసూలు చేసినా అని లంచం తీసుకున్న నోట్లు చూపెడుతున్నాడు. దీన్ని బట్టి టీటీలకు రోజుకి ఎన్ని పైసలు వస్తున్నాయో అర్థం చేసుకోనన్నట్టు చెప్తున్నాడు ఈ తురుం ఖాన్ తుటారిగాడు. ఈ వీడియోని వీని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసే వరకు పొట్టు వైరల్ అయింది. ఇక అట్లిట్లా రైల్వే శాఖ దాకా వాకింది వీడు చేసిన ఏసాల ముచ్చట. ఇక వాళ్ళు ఊకుటరా, రైల్వే టీటీ ఏసం ఏసులే పెద్ద తప్పురా అంటే తెల్లంగి సూటు బూటు మెడల్ ఐడి కార్డు వేసుకొని జనాన్నే కాదు రైల్వే శాఖనే మోసం చేసిండని విచారణకు ఆర్డర్లు ఇచ్చిరట. మరి లేకుంటే ఏంది, వీడు ఏమనుకుంటున్నాడు అసలు? టీటీలంతా లంచాలు తీసుకునేటోళ్ళనా? టికెట్ లేకుంటే ఫైన్ రాస్తారు, పైసలు లేకుంటే పోలీసు వాళ్ళకి అప్ప చెప్తారు. అంతేగాని వీని తీరుగా లంచం దియ్యి అని చేయి చాపరు కదా. ఏమో వీడు నిజమైన టీటీనే కావచ్చు, తక్కువ పైసలే అడుగుతున్నాడు కదా ఇస్తే అయిపోతుందని ఇచ్చిరు కావచ్చు కొందరు జనము. టికెట్ తీసుకునే వాళ్ళకు భయం ఉంటది, పోలీసులు జైలు అంటే లేనిపోని తలకాయ నొప్పి, అందుకే పైసలు ఇచ్చిరు కావచ్చు. అంతేగాని 30 నిమిషాల్లో 1200 సంపాదిస్తారా టీటీలు? అందుకే వీని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా కటకటాల పాలు చేయాలని కంకరం కట్టుకున్నారట రైల్వే శాఖోళ్ళు. వీని ఇట్లనే ఇడిచిపెడితే ఇంకో 4 మోపైతారు. మళ్ళా ఖచ్చితంగా కంతలు కాల్చి తొడపాశం పెట్టినట్టు చేయాలని సోషల్ మీడియా పబ్లిక్ మైకులు పెట్టి మొత్తుకున్నట్టు కామెంట్లు పెడుతున్నారట. అవురా వారి శివం గుప్తా, నిన్న శివుడు కూడా కాపాడు కష్టమేరా అంటురట. విచారణ మొదలైందని తెలిసిన బీహార్ రాష్ట్ర పబ్లిక్.